రైట్. ఇంకా దీని గురించి మాట్లాడదాం మనం. పార్లమెంట్లో బీసీ బిల్పై ఒత్తిడి పెంచండి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం వినతి. దీంతో పాటుగా మీడియాతో ఒక చిట్ చాట్ కూడా నిర్వహించారు ఆయన. ఆ చిట్ చాట్ ఈ మొత్తం కలిపి ఒకేసారి చూద్దాం మనం. సో థింగ్ ఏంటంటే, కొన్ని రోజులుగా నేను చెప్తున్నాను, మనం ఆదాబ్ నుంచి చెప్తున్నాము, కొన్ని రోజులుగా ముందే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒకరోజు ఇది సాధ్యం కాలేదు, బీజేపీ చేయలేదు, బీజేపీ చేయనంది, బీజేపీకి ఇష్టం లేదు, బీఆర్ఎస్ అడ్డుపడుతుంది కాబట్టి చేయలేకపోతున్నాం, 42% రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నాం, పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తారని కొన్ని రోజులుగా మేము చెప్తానే ఉన్నాం అన్నట్టుగా తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి నిన్న మాట అన్నారు. అక్షరం పొల్లుబోకొని అన్నారు రేవంత్ రెడ్డి నిన్న మాట. మేము అమలు చేయలేకపోతున్నాం, మేము చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేశాం, కానీ కేంద్రం అడ్డుపడుతుంది, మోడీ షాలకు ఇష్టం లేదు, అందుకని దీన్ని ఆపేస్తున్నారు, ఇక మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి నిన్న కుండబద్దలు కొట్టాడు రేవంత్ రెడ్డి. ఇదే విషయం మేము ఎప్పటి నుంచి చెప్తున్నామండి. ఇక ఆపండి, ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. అన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మీకు ఈ విషయం ఎప్పుడో తెలుసు సాధ్యం కాదని. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో తెలుసు ఇది సాధ్యం కాదని. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలాంటిదే జరిగితే మరాఠాలని బీసీలో చేర్చాలి అని చెప్పి అనుకుంటే అక్కడ వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఒక జీవో జారీ చేస్తే అక్కడ కోర్టు కొట్టేసింది, ఎక్స్ట్రా చేయొద్దని చెప్పింది. అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? ఇక్కడ కూడా గతంలో కేసీఆర్ ఎలాంటి ప్రయత్నమే చేయకపోతే కోర్టు మీరు ఈ పిటిషన్ని విత్డ్రా చేసుకోకపోతే మొత్తానికి రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పి కోర్టు చాలా గట్టిగా సీరియస్ అయింది. సో అదే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. మీరు కనుక ఏదైనా ఒక జీవో రిలీజ్ చేసో లేకపోతే ఏదైనా ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసో ఏదైనా చేద్దామంటే కోర్టు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తుంది అన్న విషయం మీకు కూడా తెలుసు. పైపెచ్చు రేవంత్ రెడ్డి ఒక్కసారి మనం కామారెడ్డి డిక్లరేషన్ కనుక గుర్తు తెచ్చుకుంటే, కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఒకటే మాట, చాలా స్పష్టంగా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, నేను తీసుకొస్తా, నేను బీసీలకి 42% రిజర్వేషన్లు నేను తీసుకొస్తా, కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా, మోడీ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆఖరికి ఎవరు అడ్డన్నా ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే నేను తీసుకొస్తా అన్నారు. ఎలా తీసుకొస్తారు మీరు అని అప్పుడు చాలామంది అడిగితే, నాకు ఉండాల్సిన ప్లాన్స్ నాకు నేరవై, మీరెవరు పిలవచ్చాలి నన్ను అడుగుతారా మీరు? నాకు ఉండాల్సిన ప్లాన్స్ నాకునే, నేను తీసుకొస్తా, మీకెందుకు నేను తీసుకొస్తా అన్నారు. మరి ఆయన ఏమనుకున్నారో, తీసుకురావటం అంటే ఏం తేటం అనుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడేమంటారు? అప్పుడు ఏమన్నారు? ఎవరు అడ్డం వచ్చినా, ఆఖరికి ఆ దేవుని అడ్డం వచ్చినా సరే బీసీలకి 42% రిజర్వేషన్ నేను తీసుకొస్తా అని గుండెలు జరుపుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమంటున్నారు? బీజేపీ అడ్డుకుంటుంది, మోడీ షా అడ్డుకుంటున్నారు, బీఆర్ఎస్ అడ్డుకుంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరే అన్నారు కదా సార్, నేను తీసుకొస్తా అని మీరే గుండెలు బాదుకున్నారు. మరి ఇప్పుడు మీరు తేవచ్చుగా, వాళ్ళు అడ్డపడుతున్నారు, ఎందుకు కబుర్లు చెప్తున్నారు మాకు?